పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దెందులూరులో చింతమనేని అనుచరులు వీరంగం సృష్టిస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా విష సంస్కృతికి తెరలేపారని వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అబ్బాయి చౌదరి ఇంటి వద్ద దౌర్జన్యం చేయడంతో పాటు వారి పామాయిల్ పంటను సైతం కోసుకోనివ్వకుండా టీడీపీ గూండాలు అడ్డుకుంటున్నారని మండిపడుతున్నారు. రానున్న రోజుల్లో చింతమనేని ప్రభాకర్ దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదని వారు హెచ్చరిస్తున్నారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ దెందులూరు నియోజకవర్గం నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. నియోజకవర్గంలో కూడా చింతమనేని అనుచరులు పెట్టరేకపోతున్నారు. చూస్తే కనుక వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేని టార్గెట్ చేస్తూ కూడా ఉన్నటువంటి అయితే పొలాలు ఉన్న వ్యవసాయ క్షేత్రాలు ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఉన్నటువంటి గెల్ల కూడా కోసుకునేకుండా చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ నేతలు ఉన్నారు. ఏమంటే చెప్పండి, ఏ విధంగా చూస్తారు? ఇలాంటి విష సంస్కృతి గతంలో ఎప్పుడూ లేదు. చూస్తే కనుక ఆర్థిక మూలాలను ప్రత్యేకంగా టార్గెట్ చేసుకోవడం ఏమేమి చూస్తారు? ఈరోజు చూస్తుంటే ప్రజాస్వామ్యం ఎటుపోతుందో అనిపిస్తూ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే పబ్లిక్ ప్రాపర్టీ మీద వచ్చి గొడవ చేస్తే సమంజసంగా ఏదో పరిష్కారం చేసుకోవచ్చు, కానీ ఓన్ ప్రాపర్టీకే సెక్యూరిటీ లేనప్పుడు ఈ దేశంలో ఇటువంటి సంస్కృతి ఇంకా రాబో రోజుల్లో ఎటువంటి పరిస్థితి విత్పన్నం అవుతుందో అర్థం కాని పరిస్థితి. ఈ రోజున మాజీ శాసనసభ్యులకే రక్ష లేని పరిస్థితిలో ఈరోజు యంత్రాంగం ఉందంటే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏ రకంగా చేస్తుంటే కేవలం మాజీ ఎమ్మెల్యేలు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చేసేటువంటి ఎమ్మెల్యేలను టార్గెట్ చేసి కూటమి ప్రభుత్వం చేసేటువంటి ఈ అసాంఘిక శక్తుల్లో ఇదో భాగం. ఆస్తులు గతంలో ఎన్నడూ కూడా ఇటువంటి సంస్కృతి లేదు. ఈరోజు చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. ఇంత పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ జనం కూడా వాళ్ళ మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి గారి తరపున ఈ యొక్క కక్ష సాధింపు చర్యల్లో కూడా ఇంతమంది నిలబడ్డారంటే ఒకసారి ఆలోచించమని అడుగుతా ఉన్నా. వైఎస్ఆర్సీపీ ప్రతి ఒక్క కార్యకర్త కూడా బలంగా ఉన్నాడు. మేము ఒకటే ఆలోచిస్తున్నాం, రేపు రాబో రోజుల్లో కూడా ఇదే రీతిగా ఉంటాం. రాబో రోజుల్లో జగనన్న ప్రభుత్వాన్ని మేము నిలబెడతాం, జగనన్నని ముఖ్యమంత్రి చేస్తాం. ఆ రోజున మరి మీరు ఎలా ఉండాల్సి వస్తుందో ఒకసారి పరిశీలించుకోండి. ఈరోజు సామెత చెప్తున్నారు, అట్టు పెట్టి నమ్మకం అట్టున్నారు పెట్టమని సామెతలు ఉన్నాయి. రేపొద్దున ఆలోచన చేయమని అడుగుతున్నాను కూటమి ప్రభుత్వాన్ని. ఇటువంటి విశ్వ సంస్కృతి కరెక్ట్ కాదు. ఇది మానుకుని ప్రజాస్వామ్య దిశగా ప్రభుత్వం అడుగులేయాలని నేను తెలియజేస్తూ ఉన్నా. ఏదో రౌడీజం చేసి ఇవాళ ఏదో జనాల్ని భయభ్రాంతులకు గురి చేసి ఇవాళ ఏదో ఆయన తోటలోకి నువ్వు జనాన్ని పంపించి ఇవాళ ఈ విధంగా దౌర్జన్యం చేయటం అనేది చాలా దుర్మార్గపు చర్య. మరి మేము ఇలాగే చేయాలి అని అనుకుంటే గత 5 సంవత్సరాల పరిపాలనలో నీ తెలుగుదేశం కార్యకర్త అనేవాడు ఈ రోడ్ల మడ తిరగగలిగేవాడా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా ఏం ఇబ్బంది లేదు. ఇవాళ నీ గవర్నమెంట్ ఉందేమో, నువ్వు చేయగలిగిన దుర్మార్గాలు చేయగలుగుతున్నావేమో. రేపంటూ ఎలకాలం నువ్వే ఉండవు. మళ్ళీ గవర్నమెంటు జగన్మోహన్ రెడ్డి రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి కాబోతున్నాడు. ఆ రోజున దీనికి ప్రతిఫలంగా నువ్వు అనుభవించాల్సింది కూడా అనుభవిస్తావు. దాంట్లో ఏ రకమైన అనుమానము లేదు. నియోజకవర్గంలోనే అబ్బాయి చౌదరి గారు వస్తున్నారంటే తరచూ జనాలను ఇంటి మీదకు పంపించటం ప్రజాస్వామ్యం మీద దాడిగా దీన్ని భావిస్తున్నాము. అబ్బాయి చౌదరి గారు ఆయన ఊళ్ళోకి అడుగు పెడుతున్నాడంటేనే టీడీపీ క్యాడర్ ఇక్కడ ఇళ్ల మీదకు రావడం అనేది ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదు. ఆయన పంటలో ఆయన పొలాల్లో ఆయన పామాయిల్ గెలను నరుక్కుంటే కూడా వచ్చి వాళ్ళు తీసుకెళ్ళిపోవడం కూడా కరెక్ట్ కాదు. అది ఒకవేళ ఏమన్నా వాళ్ళు అంటున్నట్టు ఆరోపణలు చేస్తున్నట్టు అవి నిజ నిర్ధారణ కమిటీ అనేది వేసుకుని అందులో ఏమన్నా రైట్ ఆర్ రాంగ్ అనేది ఉంటే తేల్చుకోవాలి. కానీ ఇలా ప్రజాస్వామ్యంలో ప్రజల్ని వైసీపీ క్యాడర్ని సామాన్య ప్రజల్ని ఇబ్బంది పెట్టడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి మేము ఒక వైఎస్ఆర్సీపీ అబ్బాయి చౌదరి గారు జగన్మోహన్ రెడ్డి గారు విధేయులుగా మీకు తెలియజేసుకున్నాం. ఇక్కడే ఉంటే కనీసం చేలో పనికొచ్చిన వాళ్ళని మట్టలట్టుకుని బీర్ సీసాలు అట్టుకుని కత్తులు అట్టుకుని వచ్చి చితకొట్టేశారు. అసలు ఇక్కడ దెందులూరులో రాజ్యాంగం అన్నది నడుతుందో లేదో కూడా మాకు అర్థం కావట్లేదు. దెందులూరు నియోజకవర్గంలో ప్రధానంగా చూస్తే కనుక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ కూడా క్షేత్రస్థాయిలో కూడా అరాచకాన్ని సృష్టిస్తున్నారని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ కూడా ఆగ్రహం వ్యక్తం చేసి కూడా కనపడుతుంది. రాజు సాక్షి దెందులూరు నియోజకవర్గం.